హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. ఈరోజు ముచ్చట ఏంటంటే మేము ఐకియాకి పోయినాము. మాకైతే దగ్గర అంటే చాలా దగ్గర, జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. కానీ నేను వచ్చి 1.5 year అవుతుంది. కానీ ఎప్పుడు అసలు కూడా వెళ్ళలేదు. అంత దగ్గర అయినా కానీ ఏమో మాకైతే అంత ఇంట్రెస్ట్ ఏమి అనిపించలేదు ఐకియాలో ఏముంటాయని. మా ఫ్రెండ్ అయితే చాలా బలవంతం పెట్టింది, వెళ్దాం 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 అని. ఇంత దగ్గరుండి ఒక్కసారన్నా వెళ్ళకుంటే బాగుండదేమో అని లాస్ట్ ఇద్దరం బయలుదేరినాము. ఇంకా అక్కడ వెళ్ళంగానే ఫస్ట్ అయితే ఎంట్రన్స్ ఎక్కడుందా అని 2 minutes అటు ఇటు చూసుకున్నాము. తర్వాత అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి అంటే అప్పుడు ముందు నుంచి వేరే ఎంట్రన్స్ ఉంది, అక్కడ నుంచి అయితే వెళ్ళినాము. వెళ్ళగానే ఇంకా ఎక్కడికి వెళ్ళాలా ఏందా అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా కొత్తగా వెళ్ళినప్పుడు. మా ఇద్దరికి సేమ్ అట్లనే అనిపించింది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ పోగానే అసలు ఇక్కడ ఏం వెళ్ళాలి అనేది అయితే అస్సలు అర్థం కాలేదు. అక్కడ వాళ్ళు ఏంటంటే ఎక్కడ బోర్డ్స్ పైన ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏ సెక్షన్లో ఏముంటుంది, ఏ ఫ్లోర్లో ఏముంటుంది అని. ఐకియాలో నాకు మెయిన్ అది డిఫెక్ట్ అనిపించింది నాకు వెళ్ళినప్పుడు. మళ్ళీ మేమైతే ఇంకా ఒకరు అట్లా వెళ్తుంటే ఇంకా ఎస్కలేటర్ అనిపించింది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కన్నా వెళ్దాం అనేసి వెళ్ళినాము. అక్కడ ఎస్కలేటర్ పక్కకి ఏంటంటే అన్ని స్పూన్లు పెట్టిరు, జస్ట్ 19 rupees. ఎవరైనా ఈజీగా పిక్ చేసుకోవచ్చు అనేసి. ఇక స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కదా, పిల్లల్ని అట్రాక్ట్ చేద్దాం అన్నట్టుగా ఫస్ట్ స్కూల్ ఐటమ్స్ బొమ్మలు అట్లా బాగా అట్రాక్టివ్గా పెట్టిరు. ఇంకా పిల్లలు చూస్తేనైతే ఇంకా ఖచ్చితంగా తీసుకుంటారు కదా, అట్లా ఆ విధంగా అన్నీ మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టిరు. నాకైతే వాళ్ళు పెట్టే విధానం అయితే నాకు బాగా అనిపించింది. ఇక బొమ్మలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇంకా అవి కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఆడ. ఇక బొమ్మలు ఇంకా ఇవైతే రియల్ లైఫ్లో ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయి కదా, ఫస్ట్ చూడంగానే నాకు బాగా అనిపించినాయి. మళ్ళీ అవి పెట్టే విధానం కూడా ఆ చెట్ల పైన వేలాడుకుంటా అట్లా మంచిగా పెట్టిరు. ఐకియాలో నేను ఎక్కడ ఇట్లా చూడలేదు, అంటే మంచిగా వాళ్ళు వాటిని డెకరేటివ్గా పెట్టిరు. ఇక ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి అక్కడ. మేమైతే కన్ఫ్యూజన్లో ఒక సగం చూసినాం కావచ్చు ఐకియా, ఇంకా మొత్తం చూడలేదు. ఎక్కువ ఐకియాలో మెయిన్ ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి సామాన్లు ఎట్లా పెట్టుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి, ఏవి ఎట్లా అనే ఒక ఐడియా కావాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇవైతే ఫ్లవర్ వాజ్లు, మేమైతే ఇవి ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని ముట్టుకున్నాము. అది చూస్తే 500 ఉంది. ఏంది ఇంతగానం రేటు, ప్లాస్టిక్ ఫ్లవరే అది అంత రేటా అనిపించింది. ఐకియా మహిమ అనుకున్నాం మేమైతే. ఏదైనా కానీ చాలా కాస్ట్లీ అసలు. ఆ ట్యాక్స్ చూస్తేనే అయితే అమ్మో అనుకున్నాము. కాకపోతే ఇవి మనకి బయట ఎక్కడ కనిపించవు, మంచిగా అనిపించింది. మళ్ళీ ఇదేమో బాల్కనీ సెటప్, వాళ్ళు ఎట్లా అంటే ఫొటోస్ దిగడానికి అని పెట్టిరు. ఇక సోఫాస్ అయినా లైట్స్ ప్రతి ఒక్కటి అన్నీ సేల్కి అన్నట్టు. వాళ్ళు ప్రతిదానికి ట్యాగ్ ఉంటుంది, మనం చూసుకొని మనకు నచ్చింది తీసుకోవాలన్నట్టు. ఏ ఐటమ్ ఎక్కడ పెడితే బాగుంటుంది అని ఇన్నోవేటివ్ తోటి వాళ్ళే ఒక సెటప్ చేసి పెట్టారు. నాకైతే అది బాగా నచ్చింది. మన ఇంట్లో ఎట్లనైతే వేసుకుంటామో అట్లా పెట్టిరు, దాన్ని బట్టి మనకు కూడా ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది అని ఒక ఐడియాతో ఉంటారు కదా. ఇక ఫ్లవర్ వాజ్లు అయితే ఇంకా ఫుల్ ఉన్నాయి. ఇక అవే కాకుండా ఫోటో ఫ్రేమ్లు కూడా వాళ్ళ యూనిక్ పీసెస్ అనిపించినాయి. ఇక్కడ అంటే ఎప్పటివో పాతకాలం లాంటివి అట్లాంటి ఫొటోస్ అట్లా వాళ్ళకి పెట్టిరు. ఇది కూడా ఇంకొకటి బాల్కనీ సెటప్స్. ఒకటే కాకుండా బాల్కనీ సెటప్సే వెరైటీస్ ఉండే. ఫ్లవర్ వాజ్లు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటాయి కానీ బేర్ చేయొచ్చు అనుకుంటానైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అక్కడ ప్రతిదీ. ఫొటోస్ కూడా దిగొచ్చు, మనకు అంత బాగుంటాయి అక్కడ సెటప్ అయితే. ఇక టీవీ యూనిట్స్ అయినా ఏవైనా కానీ చాలా బాగా అనిపించినాయి. మనకు మంచిగా ఓపిక ఉంటే అన్నీ తిరిగి చూసుకోవచ్చు. మనకైతే మంచి ఐడియా వస్తుంది మన ఇంటిని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేసి, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే. నాకైతే ఇక్కడ 200కి జార్స్ అయితే కొంచెం తక్కువ అనిపించింది. అంటే నాకు చూసిన ఐకియా వరకు అయితే ఇదైతే కొంచెం బెటర్ కాస్ట్లో వచ్చింది అన్నట్టుగా, బాగుంది అన్నట్టు చూసిన. బాగుంది క్వాలిటీ అయితే. ఇదైతే మోడర్న్ కిచెన్ సెటప్, ఇక అన్నీ ఉన్నాయి అందులో. నాకైతే బాగా అనిపించింది. కానీ ఆ రేట్స్ మనం ఇప్పుడైతే చూడలేము, మన బడ్జెట్ కాదు, జస్ట్ చూసి ఎంజాయ్ చేయడానికి. చాలామంది తీసుకోవడానికన్నా ఐడియాస్ కోసం వస్తారు అనిపించింది నాకైతే. చాలా
ట్రయల్స్ వేసి అన్నీ చూస్తూ ఉన్నారు. హోమ్ నీడ్స్ ఎన్ని కావాలో అవన్నీ ఉంటాయి ఐకియాలో, ఇది అది అని కాకుండా బెడ్స్ కూడా అసలు మేమైతే చూడంగానే వావ్ అనిపించింది. మాకైతే చాలా బాగా అనిపించినాయి. అక్కడనైతే క్వాలిటీ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ మెయింటైన్ చేస్తారు ఐకియా వాళ్ళు. అవి కూడా ఇవి చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఎట్లా ఉండాలి ఏంది అనేది నాకు బాగా సెటప్ అట్లా అవి చూడంగానే టెంప్ట్ అయిపోతారు, అంత బాగున్నాయి. మళ్ళీ మనకి ఏంటంటే వీడియోస్ ఫొటోస్ అన్నీ అలా ఉన్నాయి. మనము ఆ వీడియోస్ తీసుకొని మనకు తగ్గట్టు కస్టమైజేషన్ కూడా వేయించుకోవచ్చు కదా, అది నాకు బెటర్ అనిపించింది ఐకియాలో. అయితే కొన్నిట్లలో వాళ్ళు ఇయ్యరు కదా, ఇక్కడ అన్నిటికన్నా తక్కువ రేటు ఐకియా స్పూన్స్ జస్ట్ 19 రూపీసే. ప్లాస్టిక్ కాదు అవి, ఫైబర్, బాగుండే. అంతేకాకుండా ఐకియాలో ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, అక్కడ వెళ్ళి తినాలంటే తినొచ్చు, అంత టైం పడుతుంది. ఇంకా లాస్ట్లో ఇంకా మేము తక్కువ రేట్లో ఉండే ఇవి ఐటమ్స్ కొన్ని, అవి వేరే ఫ్లోర్లో ఉండే. మేము అన్నీ తిరిగినాక వేరే దగ్గరికి వెళ్ళాక అర్థమైంది ఇక్కడ వేరే ఉన్నాయి అనేసి. ఇక అక్కడైతే వెళ్ళినాము. రేట్ అయితే అక్కడ కొంచెం బెటర్ అనిపించింది, రీజనబుల్గా ఉంది, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. మేమైతే చాలా చూసినాము. అవే కాకుండా రియల్ ట్రీస్ కూడా ఉన్నాయి, చామంతి చెట్లే ఉన్నాయి నేను చూసినాయి అయితే, కాకపోతే కలర్ ఉన్నాయి. జస్ట్ 149కి విత్ ట్రీ అంటే బెటరే కదా, ఆ ప్లాస్టిక్ ఫ్లవర్స్ 500 పెట్టేదానికన్నా. ఇక కర్టెన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేనైతే ఇంకా వీడియో తీసే ఓపిక కూడా లేదు, అంత అయిపోయింది. అది తిరిగి ఇక అస్సలు అవ్వట్లేదు. మాకైతే ఎగ్జిట్ ఎటో ఉంది కూడా అర్థం కాలేదు, అంత దారుణం అనిపించింది. ఇక మేము ఇది అన్ని లైట్ సెక్షన్స్, అవి కూడా అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఇవన్నీ ఉంటాయా అనిపించింది. ఫస్ట్ టైం ఒకే దగ్గర ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడము డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది. జస్ట్ మనం అట్లా చూడ్డానికైనా వెళ్ళొచ్చు, అంత బాగున్నాయి. మళ్ళీ ఇవి కూడా ఫ్లవర్ వాజులే, డిఫరెంట్ వెరైటీలో. ఫస్ట్లో చూపించిన ఫ్లవర్స్ లాంటివి కూడా. ఇంకా ఇవైతే 800 అంట, ఆడనన్న 500 కానీ ఈడనైతే 800. ఈ ఫ్లవర్స్లో అంతగానో ఏం మ్యాజిక్ ఉందో నాకైతే ఏం అర్థం కాలేదు. ఇవి బాగున్నాయి కదా, నాకు మంచిగా అనిపించినాయి. 300 రేట్ ఓకే. ఇక లాస్ట్లో మేము ఇంకా కిందికి వెళ్ళినాక ఒకటి ఫ్యాక్టరీ లాగా అనిపించింది ఐకియాలో. అన్నీ నాకు తెలిసి ఇక్కడ క్లియరెన్స్ సేల్ లాగా పెడతారు అనుకుంటా, నాకు బాగా అనిపించింది అక్కడ. ఫైనల్గా బిల్లింగ్కి వెళ్ళినాము. బిల్లింగ్ అయితే మా ఓన్గా చేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బిల్లింగ్ అయితే మనం చేసుకోవడము. ఎక్కడైనా వాళ్ళే చేస్తారు కదా, ఐకియాలోనైతే ఇంకా తెలిస్తేనే వెళ్ళాలి. ఇక లాస్ట్లో ఐస్ క్రీమ్ అయితే జస్ట్ 10 రూపీసే. అంత తక్కువకి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాం కదా. దీని మీదనైతే నేను ఒక షార్ట్ కూడా పెట్టిన, అంత తక్కువకి ఐస్ క్రీమ్ వచ్చింది ఐకియాలో అని. మేము తీసుకున్న అయితే ఇది బెస్ట్ అనిపించింది. ఓకే మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.